నమస్తే అడ్స్మల్ శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎస్ సార్, సిఐడి విచారణ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఈ రోజులు దగ్గర పడినాయి అని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీనిపైన మీ స్పందన ఏంటి సార్? అంటే మీకు లేకపోతే గాంభీర్యం అంటారండి. అది ఎలాగ లోపల పోయి టైం వచ్చింది కదా, ఉమ్, అంతవరకు కూడా అలాగే మాట్లాడతారు. అయితే దాంట్లో వీళ్ళ లోపం కూడా కొద్దిగా ఉంది. అలా నోరు లేకుండా నోటి మీద కొట్టే పరిస్థితి లేదు మన ప్రభుత్వంలో. వీళ్ళు చాలా మంచి అవును. ప్రభుత్వం కాబట్టి ఎక్కడా కూడా మా తప్పు అనిపించుకోకూడదని ఆ మంచితనం అనేటువంటి దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి మీకు వాళ్ళు అలా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. వాళ్ళు కోరుకునేది ఏంటంటే వీళ్ళు ఇలా రెచ్చిపోయి వాళ్ళని కొట్టాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రజల్లోకి ఓకే. లబోదిబోమని ఏడితే వెళ్ళొచ్చని. ఇది వాళ్ళు కోరుకునేది. ఉమ్, వాళ్ళు కోరుకునేది వీళ్ళు ఎందుకు చేస్తారు? వీళ్ళ పని వీళ్ళు సైలెంట్ గా చేసుకుపోతూ ఉంటారు. అదండి పరిస్థితి, కేవలం అదే. లేదంటే ఓకే. ఇంతమందిని లోపలేసి ఇంతమందిని ఈడ్చుకెళ్ళిన వాళ్ళు వీళ్ళు పెద్ద లెక్క ఉంది. వాళ్ళకి సజ్జల రామకృష్ణారెడ్డికి ఏమైనా జెరింటికి లేవు, స్పెషల్ ఏమన్నా ఉన్నాయి ఏంటంటే ఉమ్, చేత వాళ్ళ చేత పూర్తిగా మాట్లాడించి జనం అందరూ కూడా వీళ్ళు ఎందుకు వదిలేహారా బాబు అనిపించుకున్న తర్వాత అప్పుడు వేస్తారు రౌండ్. ఇప్పుడు ఓకే. మీకు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, మెల్లగా అతను భూమి ఆక్రమించి దాని మీద ప్రభుత్వ రాయితీలు కూడా తీసుకున్నాడు అతను. ఉమ్, ఇలాంటివన్నీ ఎస్టాబ్లిష్ అవుతాయి. ఏంటి, మనకి ఇంతవరకు తెలియని కేసులు అవన్నీ. మనకు తెలిసిన కేసులు చాలా ఉంటాయి. అందరికీ తెలిసిన కేసులు చాలా ఉంటాయి. స్కాములు స్కీములు ఉన్నాయి. ఉమ్, వాటిల్లో వీళ్ళు విచిత్రంగా చూడండి, ఎవరు అరెస్ట్ అయినా సరే వాళ్ళు పలానా కేసులో అరెస్ట్ అవుతారు అనుకున్న దాంట్లో లేదు, వేరే దాంట్లో అరెస్ట్ అవుతున్నారు. అవును. మీరు ప్రతి వాళ్ళు కూడా చూసుకోండి ఎవరన్నా సరే. ఇప్పుడు ఉమ్, వీళ్ళు కూడా అంతే. వీళ్ళు ఇందులో వేరే దాంట్లో అరెస్ట్ అయిన తర్వాత పాత కేసులు మళ్ళీ వస్తాయి చూడండి, పాతవి పెడతారు మళ్ళీ. ఇప్పుడు వీళ్ళకి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి అర్థమైపోయింది పిక్చర్. అందుకనే వాళ్ళు పిచ్చి పట్టి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే సార్, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకో మాట కూడా అనడం జరిగింది. పోసాని కృష్ణమురళి గారిని కూడా అలాగే అరెస్ట్ చేశారు. ఎప్పుడు ఆయన ఏదో చెప్తే ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏంటి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు సార్. దానిపైన మీరేమంటారు? ఎప్పుడు చేసినా అప్పుడు మొండమోపి ప్రభుత్వం ఉంది కాబట్టి అవసరం కృష్ణ మురళి వాళ్ళ బూట్లు లాగుతున్నాడు కాబట్టి వాళ్ళ పార్టీ మనిషి కాబట్టి వాళ్ళు చర్యలు తీసుకోలేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చారు, వీళ్ళ వంతు వచ్చింది, తప్పే ఉందండి. వాళ్ళ సమయం వచ్చి ఇప్పుడు మేమేమంటున్నాం, మేము వచ్చిందని మీ సంగతి చూస్తారంటున్నాం కదా. వీళ్ళు అవును. చూడలేరు వాళ్ళ సంగతే, మీ సంగతే వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు. అంతే కదా. అవును. వీళ్ళు అధికారంలోకి వచ్చారు, వాళ్ళ సంగతి చూస్తున్నారు. నిన్ను అధికారంలో రాకుండా చూసుకుంటారు వాళ్ళు. వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, నీకు చేత కాలేదు వీళ్ళు అధికారంలో రాకుండా ఆపుకుంటాం, నీకు చేత కాలేదు, నీకు కానీ వాళ్ళ బాసుకు కానీ చేత కాలేదు. నిన్ను అధికారంలో రాకుండా ఆపుకోగలటం వీళ్ళు చేతనం అవుద్ది. అది ఓకే. వాళ్ళకి మీకున్న డిఫరెన్స్. మీరు చదువు సంధ్య లేకుండా బుర్రతొక్క వ్యవహారాలు చేశారు మీరు. వీళ్ళు కొంచెం తెలివైన వాళ్ళు, వివేకవంతులు, విజ్ఞానవంతులు కాబట్టి కలిసిమెలిసి మీ సంగతి చూస్తున్నారు, తోలు తీసేస్తారు ఏంటండి. ఓకే. వాళ్ళు ఓకే. వాళ్ళ దాకా విచారణకి కేసులు వచ్చిన తర్వాత బెదిరింపులు కాకి పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి కూడా అదే మాట్లాడుతున్నాడు. ఆ లిక్కర్ స్కామ్ ఆ ఈడీకి వెళ్ళిపోయింది, అతని ఇంటి మీదకి వచ్చి ఆ దేశం అంతా యుద్ధం ఆ వాతావరణంలో ఉండి ఉద్రిక్తతల నడుములో దేశం ఉంటే, సరిహద్దు ప్రాంతాలన్నీ చాలా ఉద్రిక్తంగా ఉంటే, మన సైన్యం మన బలగాలు త్రివిధ దళాలు కూడా నిత్యం అహోరాత్రులు కంటమే కునుకు లేకుండా దేశాన్ని కాపాడే పరిస్థితిలో ఉంటే ఈ సిగ్గులేని మోకం వచ్చి వాళ్ళ కార్యకర్తలను కలుసుకుంటాడు. ఇప్పుడు దేశం గురించి ఒక ట్వీట్ అన్న పెట్టాడా? చూసారా, నేను చూడలేదు ఎక్కడ, మరి పెట్టాడో లేదు తెలియదు. ఉమ్, వీళ్ళు వచ్చి నేను మళ్ళీ వస్తాను, నేను ఎక్కడికి వస్తావు మళ్ళీని అని రానిస్తారా బయటికి? అసలు ఈడీకి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పాత కేసులన్నీ పెట్టేసి ఆ పాత కేసులన్నీ బెయిల్ రద్దు అయిపోతుంది, బయటకు వస్తావా మీ దేవుడు ఇచ్చిన అన్న వెళ్ళిపోవడం మొన్న ఉమ్. లోపలికే. నెక్స్ట్ నువ్వే. అది వాళ్ళకి నేను తెలిసే వస్తాను భవిష్యత్తు. కానీ నేను వస్తాను. నేను వచ్చిన తర్వాత పోలీసులకి యూనిఫామ్ వాల్యూ ఏంటో చూపిస్తానని చెప్పడం జరిగింది. ఎక్కడున్నా దాక్కొని ఉన్నా కానీ నేను తీసుకొని వస్తాను, రిటైర్ అయినా కానీ సప్త సంబంధం మళ్ళీ అదే చెప్పడం జరిగింది. అతను అధికారంలో ఉండగానే ఏబి వెంకటేశ్వర గారు లాంటి ఏమీ పీకలేపాడు. ఉమ్, ఆయన మీద సస్పెండ్ చేసి ఆయన సర్వీస్ లేకుండా చేయగలిగాడు. కానీ ఆయన వీరోచితంగా యుద్ధం చేస్తే ఏం పీకాడు? ఆయన యుద్ధం ఓకే. చేసి జగన్ మీద గెలిచాడు. మన కూటమే కాదండి, జగన్ మీద ఏబి వెంకటేశ్వర గారు కూడా గెలిచాడు. ఓకే. తెలుసా మీకు? మొన్న కూటమి ప్రభుత్వమే దానికన్నా జస్ట్ బిఫోర్ ఏబి వెంకటేశ్వర గారు గెలిచాడు జగన్మోహన్ రెడ్డి అవును. మీద. ఉమ్, నువ్వు అధికారంలో ఉండి విశృంఖలంగా వ్యవస్థలు నీకు ఇష్టమైనట్టు వాడుకున్నావో అప్పుడే నువ్వేమీ పీకలేకపోయావు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఏం పీకుతావు?
నువ్వు మళ్ళీ వస్తావు రావు అనేటువంటి మాకు మాకు స్పష్టత ఉంది, మాకు రావు రావని మాకు క్లారిటీ ఉంది. నువ్వు ఇంకా మీ శ్రేణులకి వాళ్ళకే కూడా నువ్వు ధైర్యం కల్పించడానికి ఏదో అబోధ కల్పనలు చెప్తున్నావు. నువ్వు ఎలా వద్దాం అనుకుంటున్నావు? నువ్వు ఎందుకు ఓడిపోయావో నీకు ఇప్పటికైనా అవగాహన ఉందా? నీ అరాచకం. ఈవీఎం ద్వారా ఓడిపోయానని అంటున్నారు ఆయన. అదేనండి, ఈవీఎంల ద్వారా ఓడిపోయాడంటంలోనే అతను బోళాతనం, అది అతను బోగస్థానం బయటపడతా ఉంది, తింగిరితనం ఓకే. బయటపడతా ఉంది. అంటే ఉమ్, చంపేసి ఇంటికి డెలివరీ ఇస్తే నీకు ఓట్లేస్తారా? మాస్క్ అడిగితే నడి రోడ్డు మీద కూర్చోబెడితే మా ఓట్లేస్తారా? ఇసుక అక్రమాలను అడ్డుకుంటే శిరోముండం చేత నీకు ఓట్లేస్తారా? ఆయా వర్గాలకి నీవు రావాలని కోరుకున్నారు, ఆ వర్గాలకు బాధ కలగదా? కోడికత్తి సీన్ కనీసం నువ్వు సాక్షిగా వెళ్ళావా? నీ అభిమానికి నీకు ఎందుకు వేయాలి ఓట్లాళ్ళు? ఉమ్, నువ్వు ఎన్ని హామీలు ఇచ్చావు? నవరత్నాలు అని చెప్పేసి బోగస్ రత్నాలు. ఎవడన్నా ఇస్తాడు? మీ బాబు సొమ్ము ఇచ్చావు నువ్వు ఏమన్నా? ఇప్పుడున్న వాళ్ళు నువ్వైనా సరే మీ బాబు సొమ్ము ఏమి ఎవరు కదా. మీ బాబుల సొమ్ము మీ ఆస్తులు అమ్మేసి ఇచ్చి మేము ఇచ్చామని చెప్పండి, అంతేగాని ఈ సంక్షేమ పథకాలు అనేటువంటివి మీ ఓట్ల కోసం, మీ ప్రభుత్వాల ప్రతిష్ట కోసం ఇచ్చుకుంటున్నారు. మీరు ఏమైనా ఏం చెప్పుకోవాలంటే ఇదిగో మన పలానా కంపెనీ తీసుకొచ్చాం, వీళ్ళు ఉద్యోగాలు ఇప్పించాం, ఇదిగో పలానా నిర్మాణం చేసాం అని చెప్పుకోవాలా. అది కూడా మీ సొమ్ము కాదు, అయినా సరే మీ కృషి ఉంటుంది కాబట్టి. ఈ ఉమ్. పథకాలు ఇవ్వటంలో బటన్ నొక్కటంలో నీకు అలా ఈసం ఎత్తునొప్పి ఏముంది? నీ బాబు సొమ్ము నువ్వు ఆస్తులు అమ్మేసి ఇచ్చేస్తా. అది కూడా పుతలపల్లి సుందరయ్య ఇలాంటి వాళ్ళలాగానే, కాకాని వెంకటరత్నం గారు ఇలాంటి వాళ్ళు 3 మంది ఉన్నారు నాయకులు, మంచి వాళ్ళు. అలాంటి వాళ్ళు అలాగా వాళ్ళ ఆస్తులు తగలెట్టుకుని రాజకీయాలు చేసి ప్రజల కోసం పాటుకుంటూ ఎవడన్నా ఉంటే వాళ్ళు చెప్పుకోవాలా. మీ సిగ్గు లేకుండా మీరు ఎందుకు చెప్పుకుంటారు నేను ఇచ్చాను, నేను ఇచ్చాను, నేను ఇచ్చానని? నువ్వు ఉమ్. ఇటుకలపై నువ్వు ఈ సంక్షేమ పథకాలు అడ్డం పెట్టుకుని వేల లక్షల కోట్లు కొల్లగొట్టేశావు నువ్వు. ఉమ్. సార్, నీకు మళ్ళీ ఇంకా ఆ, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు నీచపు రాజకీయాలు చేస్తున్నారు ఆయన వచ్చిన తర్వాత అని ఈ మాట ఎందుకు అంటున్నారు సార్ ఆయన? నీకు వాళ్ళు అలా మాట్లాడకపోతే మీరు అసలు ఆ మాటలు విలువ ఇవ్వకూడదండి. ఉమ్, అది రోగ్ ఎలిఫెంట్ లాగా వాళ్ళు ఏం ఆడుతారో వాళ్ళకి తెలియదు, మతి భ్రమించింది, అతను చిత్త చాంచల్యం వచ్చింది వాళ్ళకి. ఓకే. ఈ ఓటమని వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు చిత్త చాంచల్యంతో పైత్యం వాళ్ళకి. పైత్యం అంటే తమిళంలో పిచ్చి అని అర్థం. మనకేమో ఉమ్, అనారోగ్యం తెలుగులో, కానీ పైత్యం అంటే పిచ్చి. లేకపోతే వైనాట్ 170 అంటే బుద్ధున్నవాడు ఎవడన్నాను. నీ పరిపాలన గురించి నీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా, మీ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తప్పే నీతో పాటు. నువ్వు వైనాట్ 170 లోపల తీసుకెళ్తే ఎవడమే కొట్టేసి బుద్ధి లేదట అథవా బ్రహ్మానందాన్ని కొడతారు చూడండి సినిమాల్లో, అలా పెడేయమని కొట్టి బుద్ధి లేదా నీకు ఎలా కొత్త అనుకుంటున్నారా నీ చేసిన చేష్టలో అని చెప్పాలా. ఉమ్. దానికి మళ్ళీ కొంతమంది మేధావులు వత్తాసు, మాజీ సిఎస్లో ఉండవల్లి అరుణ్ కుమార్లు ఇలాంటి వాళ్ళందరూ వీళ్ళు చేసిన దురాఘాతాలకి దుర్మార్గులకి వాళ్ళందరూ కూడా మద్దతు ఇస్తా ఉన్నారు. సార్, ఉండవల్లి అరుణ్ కుమార్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఏ- ఒక ఐఏఎస్ అధికారిని జైల్లో పెడతారని క్వశ్చన్ చేయడం జరిగింది. దాని పట్ల మీరేమంటారు సార్? ఏమండి, అంటే ఐపీఎస్ అయితే జైల్లో పెట్టకూడదా? ఒక కిడ్నాప్ చేసి అసలు అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి, పోక్సో కేసులో మహిళలు వేధించిన కేసులో కేసు పెట్టాలి, అతన్ని బయట రాకుండా చూడాలి. ఎంత తప్పు ఉన్నది. బాగా చదువుకున్న అధికారి అతనికేమో ఉండవల్లి అరుణ్ కుమార్ స్నేహితుడిగా వెళ్ళి కలవచ్చు. ఇలాంటి పరిస్థితులు వాళ్ళకి కలవకూడదు. నీ స్నేహితుడైనా సరే నువ్వు నైతికంగా కూడా మద్దతు ఇవ్వకూడదు అటువంటి వాళ్ళకి. ఉమ్, నువ్వు అతను దేశం కోసం వెళ్ళాడా, లేకపోతే ప్రజల కోసం వెళ్ళాడు అందులోకి? ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి బందిపోటు దొంగ కోసం వెళ్ళాడు అతను, అరాచకవాది కోసం వెళ్ళాడు. ఆ జైలుకి వాళ్ళ బాబు హయాంలో ఐఏఎస్లు పోయారు, ఇతను హయాంలో ఇతను ఐపీఎస్లు పోతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు హయాంలో ఐఏఎస్లు పోయారు, ఇతను హయాంలో ఉమ్. ఐపీఎస్లు పోతున్నారు. మళ్ళీ ఆ, ఇలా వెళ్ళినందుకు ఒక మాజీ ఐఏఎస్ చీఫ్ సెక్రటరీకి పనిచేసి సిగ్గులేని మొహం ఒకటి ఉంది, ఐవైఆర్ కృష్ణారావు అండి. అతను మాట్లాడుతూ ఉంటాడు. అసలు వీళ్ళు ఏం ఉమ్. చదువుకున్నారో, వీళ్ళ స్థాయి ఏంటి, పైగా నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, అంత ద్వేషం ఎందుకు నీకు? నీకు చీఫ్ సెక్రటరీకి అవకాశం రావటం అది అయిపోయినా అంటే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వటం మీకు ఏం రోగం అయ్యా మీ అందరికీ? అసలు డైరెక్ట్ గా జగన్ దగ్గరికి పోయి ఆ బూట్లు నాకేచ్చు కదా పోయి, అంత ప్రేమ ఉన్నప్పుడు. ఉమ్. ఆ పక్క నుండి చేస్తాం ఎందుకు? దమ్ముగా ధైర్యంగా మాట్లాడాలా. సార్ ముసుగులతో సార్, మాట్లాడటం ఎందుకు? కులాలని ఉండవల్లి అరుణ్ మతాలను అడ్డం కుమార్ పెట్టుకుని గారిని సిగ్గులేదు ఉండవల్లి కానీ. అరుణ్ కుమార్ గారిని సార్ మీలాంటి వాళ్ళు చాలా మంది ప్రశ్నిస్తున్నారు. పేసర్ ఆంజనేయులు గారు అలా పైసా వ్యక్తిని జైల్లో పెడతారన్నటప్పుడు మరి ఏబి వెంకటేశ్వరరావు గారిని
సస్పెండ్ చేసినప్పుడు మీరేం చేశారు, మీరు నోరెత్తకుండా మాట్లాడడానికి మీలాంటి వాళ్ళు ఏం చేశారని పెద్ద మనుషులు క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఆ క్వశ్చన్ ఎంతవరకు న్యాయం ఉందని అంటారు? ఏమంటే వాళ్ళు ఎజెండా క్లియర్ అండి. వాళ్ళు యాంటీ టీడీపీ, యాంటీ క్యాస్ట్, యాంటీ చంద్రబాబు. వీళ్ళు డైరెక్ట్ గా వాళ్ళందరూ కూడా చంద్రబాబు ఎంత గౌరవిస్తాడో అంత హీనంగా చూస్తారు. వాళ్ళకి అపాత్రదానం, అనవసరమైన గౌరవం, అక్కర్లేని నిజాయితీ, మంచితనం ప్రదర్శించాడు చంద్రబాబు గారు. అదే ఆయన చేసిన తప్పు. వీళ్ళు అదే జగన్ అయితే ఎరగొడేస్తాడు వాళ్ళు పట్టుకుని. ఉమ్, ఏంటంటే ఇంకోటి ఏంటంటే, అన్నోళ్ళు గారు అంత పెద్ద మనిషి, 2 సార్లు ఎంపీ అయినా ఆయన సమాజంలో గౌరవమైన స్థానంలో ఉన్నాడు. మనం ఎంత విమర్శించినా కానీ ఆయనకి ఫాలోవర్స్, ఆయన మాట విశ్వసించే వాళ్ళు ఉండొచ్చు. ఆయన అంటాడు, ప్రపంచంలో 5వ ధనవంతుడు అయితే రేప్ చేయడా? అతని మీద రేప్ కేసు పెట్టింది, రేప్ చేసాడు. ఏమో చేస్తాడు, నువ్వు చూసేవా చూడలేదని ఆ అమ్మాయి పెట్టింది, బాధితురాలు కేసు పెట్టింది. చేశాడా చేయలేదు అనేటువంటి విచారణ జరగాలి, దర్యాప్తు జరగాలి. కానీ నువ్వు చేస్తాడా, అతని మీద కేసు పెడతా అంటే, ప్రపంచంలో 5వ ధనవంతుడు అయితే కేసు పెట్టరా? ఒక డీజీపీ అయితే అతని మీద కేసు పెట్టరు, జైల్లో పెట్టరా? ఎప్పుడో నంబియారని మన రాష్ట్రంలోనే నంబియారని అతన్ని అరెస్ట్ చేశారు సిబిఐ. అవును. అప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు, సంజయ్ రెడ్డి గారు అడ్డం పడకపోతే నిన్ను కూడా వేస్తామని చెప్పారు. 40-50 ఏళ్ల క్రితం, ఒక 50 ఏళ్ల క్రితం, 55 ఏళ్ల క్రితం. అసలు చరిత్ర తెలుసుకోవాలి మన రాష్ట్రంలో, మన దేశంలో ఏం జరుగుతుందో. కర్ణాటకలో మనం మాజీ డీజీపీ చంపేసింది వాళ్ళ ఆవిడ. ఎంత దుర్మార్గుడు అయితే చంపేద్దే. డీజీపీ అయితే చాలా మంచోళ్ళు ఉంటారు అనుకుంటున్నారు ఏంటి? 2 సార్లు ఎంపీ అయ్యో, నీకు పక్షపాతం లేకుండా ప్రజల పట్ల బాధ్యత ఉందా నీకు? అందరూ సమానమైన చూస్తున్నావా? రాజకీయ సన్యాసం చేశానని చెప్పి ఇప్పుడు సన్నాసి మాటలు మాట్లాడుతున్నావు కదా. అవును. నీలాగే ఉంటారు అందరూ. మార్గదర్శి పట్ల ఒకలాగాను, అగ్రికోర్టు పట్ల ఒకలాగా మాట్లాడుతావు నువ్వు. నీ పక్కనే కాకినాడలో జరిగిన, మీ చుట్టాల ఇంట్లో జరిగిన స్కాముల గురించి మాట్లాడవు. ఇవన్నీ అలా కదండి. ఇప్పుడు తవ్వకుండా పోతే రకరకాలు వస్తాయి. ఇలాంటి విషయాలను మూసి కూర్చోవాలి. మద్యం స్కామ్ గురించి మాట్లాడు, అది ఎలా ఉమ్, చేశారో మాట్లాడు. దాని సమర్థంగా మనం ఒకటి చూసి సమర్థించడానికి అది ఎంత తేలిగ్గా సమర్థిస్తున్నాడు అంటే, వాళ్ళకి బుద్ధి లేదండి వీళ్ళకి. ప్రజాద్రోహులు వీళ్ళు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాక్చువల్గా చెప్పాలంటే. సంఘ వ్యతిరేక శక్తులు వీళ్ళే. ఓకే. ఏమైనా సజ్జల రామకృష్ణారెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా వాళ్ళ మీదకి పాము దగ్గరికి వస్తున్నారు కానీ మీ సంగతి చూస్తామని బెదిరిస్తున్నారండి. ఇప్పుడు ఈ లోపల 4 ఏళ్ల తర్వాత కదా, ముందు వాళ్ళ సంగతి చూడాలి ఈ ప్రభుత్వం అని చెప్పేసి మనం అందరం కోరుకుంటున్నాం. సార్, ఈ సజ్జల రామకృష్ణ సిఐడి విచారణ ప్రెస్ మీట్ పెట్టారో దాని తర్వాత అంబటి రాంబాబు గారు మాట్లాడడం జరిగింది. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే ఈ కూటమి ప్రభుత్వం వెళ్తుందే తప్ప ప్రజలకు మంచి చేయాలని ఏ ఉద్దేశం వీళ్ళకి అందరికి లేదు అని ఆయన అంబటి రాంబాబు గారు అంటున్నారు. దాని పట్ల మీరేమంటారు సార్? అదే ప్రజలకే మంచి చేయడం అంటే భూములు లాక్కోవడం, ఆ, ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టేసి మీ భూమి మీ కాకుండా చేయటం, రోడ్ల మీద తిరగనివ్వకపోవటం, నోరెత్తే గొంతు పిసకటం, ముఖం పగల కొట్టడం, ఇదే కదా ప్రజలకు మంచి చేయటం అంటే. మరి వాళ్ళు అలాగే చేశారు కదా. వాళ్ళు అవును. ఎదుటి పక్క మీద దాడి చేసి పోలీసు వాళ్ళు వెంకలు దాక్కున్నారు సిగ్గు లేకుండానే. ఆ పని వీళ్ళు చేయట్లేదు. ఎవడన్నా రాంబాబు లాంటి వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుతున్నాడంటేనే మీకు బ్రహ్మాండంగా ఉన్నట్టు ఈ ప్రభుత్వం. ఉమ్, ఏంటండి, ఇప్పుడు సజ్జల రామకృష్ణ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పోలీసు వాళ్ళు కొట్టుకోవడం తీస్తారంటే ఎంత సమయంలో పాటిస్తున్నారు వీళ్ళు. ఉమ్. అవునే ఇంకోటి కదా. సార్, అవును, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మంచోడు కాబట్టి ఆయన సమయం పాటించి మీరు ఎన్ని బూతులు తిట్టినా కానీ ఆయన సహిస్తున్నాడు అన్నట్టు కూడా చెప్తున్నారు వీళ్ళు. మీరు ఆ పనికి మాలను మాట్లాడినట్టు నన్ను సమాధానం అడుగుతారండి. మీరు కూడా విచిత్రంగా ఉన్నారు. ఆ సార్ బోగ్గాళ్ళు ఎందుకంటే ఏమైనా సార్ ఇప్పుడు మాట్లాడతారు. ఎందుకంటే అలా సార్ కాదు ఇప్పుడు అబ్బా, మీకు వాళ్ళ పత్రిక, వాళ్ళ బోకులు అండి వాళ్ళు. వాళ్ళు అలాగే మాట్లాడతారు. వాళ్ళ ప్రశ్నలు అన్నాడు మన సమాధానం చెప్తాడు, బుద్ధి లేదట వాళ్ళకి. వాళ్ళు అలాగే ఉమ్, మాట్లాడతారు. దానండి మనం సమాధానం చెప్తాడు బాబు వాళ్ళకి. ఉమ్, వాళ్ళు సిగ్గులేదు, వాళ్ళకి సిగ్గులేదు, ఎగ్గులేదు వాళ్ళకి. వాళ్ళు ఉమ్, ఏం చేశారు, ఆ దుర్మార్గాలన్నీ కూడా ఎదరోళ్ళు చేశారని అంటారు వాళ్ళు. అవును. వాళ్ళకి మన ఊరికే ఎక్కువ చర్చ పెట్టుకోకూడదు, పొడిగించకూడదు. ఉమ్, అది అంత అనవసర ప్రాధాన్యత ఇవ్వకూడదు ఆ డ్రామా ఆర్టిస్టులకి. ఉమ్. సార్ మీరు ఆ, ఒక లాస్ట్ మన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మొత్తం మీరు రాజ్యాంగంగా గమనించినట్లయితే ఒకే ఒక స్క్రిప్ట్ నడుస్తుంది. ఆ స్క్రిప్ట్ పదే పదే చెప్తాం. లాస్ట్ వీడియోలో అదే చెప్పడం, మళ్ళీ మేమే వస్తాం, మళ్ళీ మేమే వస్తాం, మళ్ళీ మేమే వస్తాం, కార్యకర్తలు అన్నారు, పోలీసులు మళ్ళీ సప్తం. ఈ తప్ప ఇంకా సబ్జెక్ట్ కూడా మాట్లాడని పరిస్థితి ఎందుకు రావట్లేదని అంటారు సార్ జగన్మోహన్ రెడ్డి గారికి?
మళ్ళీ వాళ్ళు రావని చెప్పి వాళ్ళకి తెలుసు కాబట్టి పదే పదే చెప్తున్నారు అంతే అండి. అదే అదే టాపిక్ ఉంటుంది తప్ప సబ్జెక్ట్ సరిగ్గా మాట్లాడే ఆ, పరిస్థితి మనం చూస్తున్నాం. మీకు అదేనండి. వాళ్ళు ఇప్పుడు వచ్చే వాళ్ళు అయితే సైలెంట్ గా వచ్చేస్తారు. వాళ్ళు రారు కాబట్టి వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి ఆ కూడా ఉన్న వాళ్ళు జారిపోకుండా ఆల్రెడీ పోయిన వాళ్ళు అందరూ పోయిన వాళ్ళు పోగా మేజువాడి బృందం మిగిలింది. కిళమెక్కిన తప్పేళ్లలో మూతలు లేని మరచెంబులు ఊడగొట్టిన మంచం గోళ్ళే ఉన్నాయి. అవి కూడా పోకుండా కాపాడుకోవడానికి ఆయన విశ్వ ప్రయత్నం చేస్తాం. ఓకే. ఎందుకంటే సార్ ఒక ప్రతిపక్ష నాయకుడు అంటే ఎలా ఉండాలంటే ఇప్పుడు విపక్ష నాయకుడు ఎలా ఉండాలంటే ఆయన సలహాలు కూడా గవర్నమెంట్ కి కావాలి. ఈ ఈ తరహాలో కాదు, ఈ తరహాలో వెళ్ళండి. ఇది ఆయన చంద్రబాబు నాయుడు గారి థాట్ కంటే ఆయన థాట్ మంచిగా ఉన్నా కానీ అదే తీసుకున్న పరిస్థితి చంద్రబాబు నాయుడుకి ఆ వ్యక్తిగత ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి ఎటువంటి చిన్న అసలు ఉద్దేశం కూడా ఎందుకు లేదండి? విహాల్ గారు మీరు జగన్మోహన్ రెడ్డిని చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. మీరు చాలా అమాయకులు మీరు. వాళ్ళు మనిషి జన్మ ఎత్తితే కదా. అసలు ఆ రాజకీయ నాయకుడిగా సమాజంలో తిరగడానికి అర్హత లేనివాడి గురించి మీరు ఊరికే అసలు నేను అతను ఎప్పుడో లెక్క తీసి పాడేసేవాడి. అతను ఏమో చెప్పుకుంటున్నాడు మళ్ళీ వస్తారు అది ఇది అని చెప్పేసి. అతను అసలు ఇప్పుడు కూటమి కూడా వాళ్ళు పట్టించుకుంటలేదండి. అతను మీకు తెలుసా మీకు? ఎందుకంటే అతను చాలా సాధారణ ఎమ్మెల్యే అంతే. అతని గురించి ఎక్కువ ఊహించకండి. మనమందరం ఆలోచించేది అంటే వాళ్ళ కుట్రల మనుషులు వాళ్ళు. వాళ్ళ కుట్రలు ఏం చేస్తారో చూసుకోండి. నోరెత్తే మొహం పగల కొట్టండి అని చెప్తున్నాం మాలాటోళ్ళు. మేము అసలు ఎవరిని కొట్టొద్దని చెప్పాలి కానీ వాళ్ళ మొహం పగల కొట్టమని చెప్తున్నాం అంతే. ఓకే. మీకు మూడు సలహాలు ఇస్తాడో వాడు వాటర్ చూడండి ఏడు మొహం వేసి ఏమి ఇస్తాడండి సలహాలు మీకు ఎప్పుడు ఇచ్చాడా? లేదు. ఎవరన్నా సత్తు ఉంటే నవ్వుతూ ఉంటాడు. ఆ మనుషులుగా చూడకూడదు మీరు. మీరు కఠినంగా మాట్లాడుతున్నారంటే అతని బిహేవియర్ బట్టే వాళ్ళ మీద గౌరవం ఎలా ఉంటుందండి మనకి? ఆ బుద్ధి అవును. వాళ్ళ బుద్ధిని బట్టే కదా. అవును. అసెంబ్లీలో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటే ఎన్నో నవ్వుకున్నాడు. తప్పురా బాబు అని చెప్పడం మనకి వాళ్ళు ప్రమోషన్ ఇచ్చాడు. ఆ మనిషికి గౌరవం ఇస్తాం మనం. ఎవరికైనా ప్రేమ ఉన్న వాళ్ళు బూట్లు నాకి వాళ్ళకి వాళ్ళ సీకి వాళ్ళకి ఎవరికైనా ప్రేమ ఉంటుందేమో కానీ మాకు అసహ్యం అతనంటే. అతను ముఖం చూస్తే నేను కళ్ళు మూసేసుకుంటాను. నేను పోస్టర్ కూడా చూడటానికి ఇష్టపడండి నేను. మీరేమో పదే పదే అతని గురించి అడుగుతున్నారు. ఇంకా ఆ టాపిక్ తీసుకురాకండి బాబు. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మైక్రోన్ పాలిటిక్స్ వచ్చినందుకు.